మధ్యతరగతి యువత జీవితం ఒక నిశ్శబ్ద యుద్ధం. బయటకి నవ్వుతూ కనిపిస్తాం, కానీ లోపల కొన్ని వందల అవమానాల గాయాలుంటాయి. పండగ వస్తే భయం, చుట్టాల ఇంటికి వెళ్తే భయం, ఎవరైనా ఏం చేస్తున్నావని అడిగితే చెప్పలేని ఒక నైరాశ్యం. బంధువులు నిన్ను ప్రేమిస్తున్నారా? లేదు, వాళ్ళు నీ భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. నువ్వు పడిపోతే తొక్కడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు పరిగెడుతుంటే కాళ్ళు లాగడానికి చూస్తారు. కానీ నువ్వు గమ్యాన్ని చేరుకుంటే మాత్రం మా వాడు సామాన్యుడు కాదు అని డప్పు కొడతారు. చూడు, డబ్బు సంపాదించడం అంటే కేవలం విలాసవంతమైన కారు కొనడం కాదు. అది నీ కుటుంబానికి ఇచ్చే రక్షణ కవచం. నీ తల్లిదండ్రులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నీ కన్నీళ్లు వాళ్ళని కాపాడలేవు. నీ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే వాళ్లకు సరైన వైద్యం అందిస్తుంది. నీ పిల్లల భవిష్యత్తు నీ మంచితనం మీద కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడి ఉంటుంది. అవమానం జరిగినప్పుడు ఆవేశపడకు, అది మూర్ఖత్వం. ఆ అవమానాన్ని భరించి దాన్ని ఒక ఇంధనంగా మార్చుకొని నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఎవరైతే నిన్ను పనికిరానివాడవని తీసిపారేశారో వాళ్ళే నీ సక్సెస్ చూసి అసూయ పడేలా ఎదగాలి. నీ విలువ నీ గుణం చూసి పెరగదు, నీ స్థాయి చూసి పెరుగుతుంది. గెలిచిన తర్వాతే నీ మంచితనానికి, నీ కష్టానికి ఒక కథ దొరుకుతుంది. ఓడిపోయిన వాడి మంచితనం చరిత్రలో కలిసిపోతుంది. గెలిచిన వాడి మంచితనం ప్రపంచానికి ఆదర్శమవుతుంది. 100 మాటలు చెప్పే కన్నా ఒక్క గెలుపును చూపించు మిత్రమా. నీ శత్రువులు కూడా నీకు సలాం కొడతారు. ఈ మాటలు మీ గుండెకు తగిలితే, నిజమనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. మన మనీ మ్యాటర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ కష్టాల్లో ఉన్న మిత్రుడికి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎదగాలి, కలిసి గెలవాలి. జై హింద్. థ్యాంక్ యూ.